చిన్నప్పుడు మా అమ్మ అన్నం తినిపించా చందమామరావు జాబులు రాబే అనింది. అప్పుడు ఎవరు రాలే, ఇప్పుడు పిలిచకుండా చందమామ వచ్చింది. రైట్. ఫ్రెండ్స్ చెప్పారు కదా మీరు అమ్మాయిలు కూరలు కలిపి రాదు అని, కలిపి చూపించిన. ఈరోజు మనం వీక్షణం మూవీలో ఉన్నాం. డైరెక్టర్ అర్థమవుతాం. హాయ్ అన్న. హలో అండి. హలో. అసలు ఈ వీక్షణం అసలు టైటిల్ ఎందుకు వచ్చింది? టైటిల్ ఎందుకు వచ్చింది అంటే ద అబ్జర్వర్ ఇస్ అబ్జర్వ్డ్. అంటే బేసిక్ ఏంటంటే ఇందులో హీరో చేసే పని వీక్షణం అండి. హీరో వీక్షిస్తూ ఉంటాడు. సో యా, తన చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో కానీ ఆయనకి తెలియదు ఏంటంటే ఆయన్ని కూడా ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్. గమనించేవాడు కూడా గమనించబడతాడు అన్న సెన్స్ వచ్చేలాగా. సో ఇక్కడ అతను వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారని అతను అనుకుంటున్నాడు, కానీ అతన్ని కూడా ఇంకొకరు అబ్జర్వ్ చేస్తున్నారు. అది ఏంటి అన్నది ఆ థ్రిల్లింగ్ పాయింట్స్ అన్ని మూవీలో ఉంటాయండి. అంటే హీరో హ్యాకర్ ఆనంద్. హీరో హ్యాకరా? హ్యాకర్ ఏం కాదండి. హీరో హ్యాకర్ కాదు. హీరో ఏంటంటే ఒక క్యూరియస్ నేచర్ ఉన్న కుర్రాడు అనమాట. ఈజ్ ఏ హ్యాపీ గోయింగ్ గై. సో కాకపోతే పక్క వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందని ఒక కుతూహలం ఎక్కువ ఇతనికి. సో ఓకే, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొంచెం ఒక ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. అలా తెలుసుకోవాలన్న ఇంట్రెస్టే ఆయన్ని ఒక డేంజర్లో పడేస్తుంది. అది ఎలా అనేది చూడండి. రామ్ కార్తిక్ గారి సినిమాలన్నీ ఇలా సైకో థ్రిల్లర్ అన్నీ అవి ఉన్నాయి. అన్నీ అని కాదండి. ఇప్పుడు లాస్ట్ మూవీ చేస్తున్నారు ఇలాగా క్రెడిట్ నేను చూసి, అది ఒక డిఫరెంట్ థ్రిల్లర్. అది ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇదేదో డార్క్ థ్రిల్లర్ లేకుంటే క్రైమ్ థ్రిల్లర్ కాదండి. దిస్ ఈజ్ ఎ ఫన్ ఓరియంటెడ్ మిస్టరీ థ్రిల్లర్. సినిమా నవ్వుకుంటారు, భయపడతారు, ఉలిక్కి పడతారు, అన్నీ ఉంటాయి మూవీలోని. వీళ్ళు ఎంజాయ్ అండి. డైరెక్టర్గా నాకు ఫస్ట్ మూవీ. అవునండి. ఓకే అన్న. అసలు ప్రొడ్యూసర్ ఎలా పడినారు? అంటే చాలా మంది కష్టం కదా ఒక ప్రొడ్యూసర్ డెబ్యూ దొరకాలంటే. నిజం. ప్రొడ్యూసర్స్కి దొరకడం కష్టమే. నేను చాలా మంది తిరిగా అండి, అంత ఈజీగా దొరకలేదు, చాలా కష్టపడ్డాను. సో చాలా మంది ఇప్పుడు ఒక్కొక్క ఆఫీస్కి వెళ్తున్నాను, కథ చెప్తున్నాను, కథ వింటున్నారు, కథ చాలా బాగుంది, యూనిక్గా ఉంది అంటున్నారు. కాకపోతే కొత్త డైరెక్టర్ అంటే మాకు భయం అమ్మా, మేము ఆలోచించుకోవాలి ఇలా అంటున్నారు. అయితే ప్రతి దాంట్లో మనం పాజిటివ్గా తీసుకోవాల్సింది ఏంటంటే, వెళ్ళిన ఇప్పుడు కాంటెంపరీగా యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్సే ప్రతి ఒక్కరు కథ బాగుంది అంటున్నారు. సో నా కథ మీద నాకు నమ్మకం పెరిగిపోయింది. ఇంకా ఓకే రైట్, ఎంతమంది బాగుంది అంటున్నారు, సో డెఫినెట్లీ మన దగ్గర మంచి కంటెంట్ ఉంది అనేది కాన్ఫిడెన్స్ నాకు పెరిగిపోయింది. అలా వెతుకుతున్నాను. అట్ లాస్ట్ నాకు మా ఊర్లో తాడిపత్రిలోని ప్రొడ్యూసర్స్ దొరికారు అనమాట. అనంతపూర్ డిస్ట్రిక్ట్. అవునండి. సో అక్కడ ప్రొడ్యూసర్స్ దొరికారు. వాళ్ళకి కథ చెప్పడం కానీ వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట. ఓకే, వాళ్ళు కొన్నేళ్ళ నుంచి తీయాలనుకుంటున్నారు సినిమా. కాకపోతే మంచి కథ, మంచి డైరెక్టర్ దొరక్క వాళ్ళు ఆగుతున్నారు. సో మాకు అలా కలిసిందండి. రాయలసీమ మొత్తం నరుకోవడాలు లేదండి, రాయలసీమలో నరుకోవడాలు ఉన్నాయనే రోజులు పోయినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా థ్రిల్లర్స్ ఇష్టపడుతున్నారు, వాళ్ళు కూడా థ్రిల్లర్స్ని లైక్ చేస్తున్నారు. ఇప్పుడు థ్రిల్లర్ ఏమవుతుందంటే అండి, రాయలసీమ కోస్తాంధ్రలే కాదండి, థ్రిల్లర్ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్ అండి. సో థ్రిల్లర్ అనేది హిందీ ఆడియన్స్ అయినా, తమిళ్, మరాఠీ, ఒరియా ఏ ఆడియన్స్ అయినా ఈ మూవీని చూడొచ్చు. ఎందుకంటే లాంగ్వేజ్ బరియర్స్ కూడా ఈ మూవీలో లేవు. అంతకు మించి అంటే లైక్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి యూనివర్సల్ అండి. ఇంకా భాషా భేదం లేకుండా అందరూ చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. లేదండి, కథ హైదరాబాద్లోనే జరుగుతుంది కదా, సో అలా ఏం పెట్టలేదు కడప స్లాంగ్. అంటే ఈ థ్రిల్లర్ అంటే నిజంగా మన చుట్టుపక్కల జరిగిన దాన్ని ఇన్స్పైర్ చేసుకుని స్టోరీ అది లేదు, ఫిక్షనే. బట్ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని మేము తీసుకున్నాము. బట్ అది ఓన్లీ అవేమీ మెయిన్ కాదనమాట. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేసి మరి సినిమాలో చూపించాము. కొన్ని చిన్న జరిగాయి, కొన్ని రియల్గా జరిగిన కొన్ని తీసుకున్నాం, కానీ ఏది కంప్లీట్గా స్టోరీ అంతా రియల్ కాదు. అంటే ఆయన హీరో కారణం ఏంటన్నా అసలు? ఎవరండి ఆయన హీరో అంటే? నేను కథ రాసుకున్నాక నాకు ఒక హీరో అంటే ఇలా ఉండాలి లేదండి, కథ రాసుకున్నాకే నేను రాసుకున్నది అరవింద్ అనే ఒక క్యారెక్టర్ అనమాట. మూవీలో హీరో పేరు అరవింద్. ఆ క్యారెక్టర్ని నేను రాసుకొని డిజైన్ చేసుకున్న తర్వాత నాకు ఇలాంటి ఫేస్ కావాలి, ఇలాంటి యాటిట్యూడ్ ఉండాలి అని అలా చూసే టైంలోనే నాకు రామ్ కార్తిక్ గారు తన ముందు సినిమాలు నాకు తెలుసు, అండ్ కాస్త నేను ఆయన ఒకే ఫిలిం స్కూల్ అలా పరిచయం ఉంది. అలా వెళ్ళడం, కథ చెప్పడం, ఓకే ఆయనకి బాగా నచ్చడం, వెంటనే ఓకే చెప్పడం, అలా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. తెలుగు ఫస్ట్ టైం, సెకండ్ టైం తెలుగు నుంచి అమ్మాయిలు వచ్చారు అంటే మామూలుగా స్టోరీస్ కానీ మన బాంబే నుంచి అమ్మాయిలు చెప్పేసారు చాలా మంది. లేదండి, నేను డైరెక్టర్గా నేను ఏదైతే మనము ఎంపిక చేసుకుంటున్నాను నా యాక్టర్స్ని, నాకు ఇది ఒక క్రైటీరియా ఉండే, కాస్త తెలుగు అమ్మాయిని పెట్టుకోవాలి హిందీ అమ్మాయి కాకుండా అని. అప్పుడు ఈ అమ్మాయి దొరికింది. తను ఏంటంటే తన డైలాగ్స్ కూడా తెలుగే చదువుతుంది, ఇంగ్లీష్ కూడా అవసరం లేదు, తెలుగులోనే డైలాగ్ చదివేసుకొని తనే వచ్చేది. సో అది ఇంకా